పూజ జరగనుంది. ఉదయం 11 గంటలకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో చూసిన ప్రదేశంలోనే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైట్, చూస్తా ఉన్నాం. ఇక ఈరోజు 11 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది సచివాలయంలో, తెలంగాణ సచివాలయంలో. ఆ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొనబోతున్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి భూమి పూజ ఈరోజు జరగబోతోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహ స్థాపనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్లో అనౌన్స్ చేసినట్లుగానే ఇవాళ 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అఫీషియల్ గా భూమి పూజ చేయనున్నారు. సెక్రటరియట్ లో ఉన్నటువంటి బాహుబలి గేట్లకు ఎదురుగా. పర్టికులర్ గా తెలంగాణ ఉద్యమం సాకారం అయిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించినటువంటి తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అమరుల ఆశయాలను విస్మరించింది. తెలంగాణ తల్లి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయట్లేదు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా పనిచేయబోతుంది. సో దానిలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఇవాళ సచివాలయంలో సెక్రటరియట్ ఆవరణలోనే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తో పాటుగా ప్రజాప్రతినిధులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం అందించింది. అదేవిధంగా అమరవీరుల స్మృతి చిహ్నంతో పాటుగా సెక్రటరీ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ఏర్పాటు చేసింది. ఆ విగ్రహాన్ని కూడా త్వరలోనే ఇనాగ్రేట్ చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.